రామచిలక పెళ్లి కథ. ఒక అందమైన అడవిలో రామచిలక తన తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవించేది. తల్లి ప్రేమగా చూసుకుంటూ, తండ్రి ఎప్పుడూ ఆప్యాయంగా చెప్పుకునే మాటలతో పెరిగింది. పెళ్లి సమయం. ఒక రోజు రామచిలకకు మంచి వరం వచ్చింది. అటువైపు అటవీ ప్రాంతంలో ఉన్న మరో కుటుంబానికి చెందిన సీతాచిలకను వధువు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం జరిగింది. పుట్టింటికి వెళ్లిన రామచిలక. పెళ్లి అయిన కొన్ని రోజులకు రామచిలక పుట్టింటికి వెళ్లడానికి అనుమతి కోరింది. అత్తామామలు అంగీకరించగా రామచిలక ఆనందంతో రెక్కలు విప్పుకుని తన పుట్టింటికి చేరుకుంది. తల్లిదండ్రులు ఎంతో సంతోషంతో దాన్ని స్వాగతించారు. చిన్నప్పుడు ఉన్న ఆత్మీయత, ప్రేమ అన్నీ మళ్లీ గుర్తుకొచ్చాయి. తల్లి లవింగ్లీ తడిమి చూసి ముద్దులు పెట్టింది. తండ్రి ఆశీర్వదించాడు. స్నేహితులు ఆనందంగా కిలకిలమని చిలకరించారు. అత్తారింటికి తిరిగి వెళ్లిన రామచిలక. కొన్ని రోజులు పుట్టింట్లో గడిపాక అత్తారింటికి వెళ్లే సమయం వచ్చింది. కాని ఇప్పుడు రామచిలక మనసు భారమైంది. పుట్టింట్లో అనుభవించిన ఆప్యాయత విడిచి వెళ్లాలని అనిపించలేదు. తల్లి కన్నీటితో వీడ్కోలు చెప్పింది. తండ్రి తన గుండెల్లో బాధను దాచుకుని ఆశీర్వదించాడు. మళ్లీ రామచిలక తన జీవితాన్ని అత్తింట్లో కొనసాగించాల్సిన అవసరం తెలుసుకుని కాస్త దిగులుగా అక్కడికి చేరుకుంది. సందేశం. ఈ కథలో రామచిలక జీవిత మార్పుల గమనాన్ని ప్రతిబింబిస్తుంది. పుట్టింటికి వెళ్లే ఆనందం, అత్తింటికి తిరిగి వెళ్లే బాధ ప్రతి ఒక్కరినీ తాకుతుంది. కానీ కొత్త జీవితాన్ని అంగీకరించాలి, ఆ ఇంటినే సొంత ఇంటిగా మార్చుకోవాలి అనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి.